ఓం 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 దివ్యాత్మ స్వరూపులారా, కారణము లేకుండా క్రియ ఉండదు. తెలిసినా తెలియకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇది సత్యం. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని తెలుసుకోవాల్సిందే మన బాధ్యత. గుడ్డిగా ప్రవర్తించడం కాదు, ఆ కారణాలు, ప్రతి దాని యొక్క కారణాలను తెలుసుకోవాలి. పూర్వకాలంలో పెద్దలు మన రెండు కనుబొమ్మల మధ్య భాగంలో బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నది. ఆ బొట్టు పెట్టుకోవడం, దాని అర్థం ఏంది, దాని యొక్క అంతరార్థం ఏంది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ భూమధ్య స్థానంలో అత్యంత కీలకమైన విలువైనటువంటి ఒక స్థానం ఉన్నదే, దానికే ఇప్పటి శాస్త్రవేత్తలు పీనియల్ గ్రంథి అన్నారు. ఋషులు దానికి ఆజ్ఞాచక్రం అన్నారు. అట్టి ఆజ్ఞాచక్రము యాక్టివేషన్గా పనిచేయాలంటే, యాక్టివేషన్లో ఉండాలంటే దాన్ని సూచించుట కొరకే ఈ బొట్టు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. రెండవది, పదే పదే అక్కడ మనం స్పృశించడం వల్ల కూడా ఆ యొక్క ఆజ్ఞాచక్రము యాక్టివేషన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటి ఒక ఉద్దేశం, రెండు అర్థాలు అందులో ఉన్నాయి. కాబట్టే ప్రతిదీ కూడా పూర్వకాలంలో భజన కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఆ భజన చేయడం వల్ల కూడా ఏం జరుగుతుంది అంటే, నీ యొక్క ఆజ్ఞాచక్రము యాక్టివేషను అవుటకే అది పనిచేస్తుంది. చూడండి, నృత్యం చేసేవాళ్ళు, నృత్యం చేస్తే కూడా ఏం జరుగుతుంది అంటే, నీ ఆజ్ఞాచక్రము యాక్టివేషన్ అవటానికి అది దోహదపడుతుంది. గంటల కొద్దీ పూజలు చేయడం కానీ, యజ్ఞాలు చేయడం కానీ జరుగుతుంది. జరిగినప్పుడు కూడా నీ యొక్క ఆజ్ఞాచక్రము యాక్టివేషన్ అవటానికి అది దోహదం చేస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం వెనుక దాని యొక్క పరమ రహస్యం ఏంటంటే, నీ యొక్క అత్యంత కీలకమైనటువంటి ఆజ్ఞాచక్రము యాక్టివేషన్ అవటానికి కొరకే అవన్నీ కూడా పని చేస్తవి అని దాని యొక్క అంతరార్థం. కాబట్టి ఆ యొక్క దాని వివరణ భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్తాడయ్యా అంటే, భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. భూమధ్య స్థానమందు ఒక రహస్యమైనటువంటి స్థానం ఉంది. ఆ స్థానములో నీవు నిరంతరము దృష్టిని నిలిపి ఉంచే ప్రయత్నము చేయమని చెప్పింది భగవద్గీత. ఎందుకు చేయాలి అనంటే, ఏ పరమ పురుషుణ్ణైతే, ఏ పరమాత్మనైతే నీవు పొందాలనుకుంటున్నావో ఆ పరమాత్మను పొందించే అటువంటి అవకాశం ఉన్నది అని దాని యొక్క అంతరార్థం. అందుగురించి ఈ పరమ పవిత్రమైనటువంటి ఆ భూమధ్యస్థాన దృష్టిని నిరంతరము పెట్టేటువంటి ప్రయత్నము చేయవలసిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది.
కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అత్యంత విలువైనటువంటి భూమధ్య స్థానాన్ని, ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేషన్లో ఉంచుకునే విధంగా మన యొక్క సాధన ఉండాలని, ఈ విధంగా అనేకమైనటువంటి రహస్యాలు భగవద్గీత ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవలం అర్థం మాత్రమే కాదు, అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి దానిలో కూడా అంతరార్థం ఉంటుంది. కారణం లేకుండా క్రియ ఉండదనే దాన్ని వాస్తవంగా సత్యమైనటువంటి దానిని నమ్మాలని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఓం తత్